నమస్తే కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురుగారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, గతంలో మనము గోకర్ణ టూర్స్ అనేవి పెట్టాము 2 times. సో మళ్ళీ మనకి కాల్ చేసి అడుగుతూ ఉన్నారు ఎప్పుడు ఎలా వెళ్తున్నాము, ఏంటి, ఎవరు వెళ్ళాలి అని అనేది డౌట్స్ ఉన్నాయి. సో కొంచెం క్లారిఫై చేస్తూ ఎప్పుడు టూర్ మళ్ళీ తీసుకెళ్తున్నారు అనేది చెప్తే మా వ్యూయర్స్కి. శుభం, మంచిదమ్మా. అంటే గోకర్ణంలో అక్కడ మోక్షనారాయణ బలి ఏదైతే ఉందో, ఇప్పుడు చాలామంది అడుగుతుంటారు మా జాతకం ప్రకారం ఉందా లేదా అని చాలామంది అడుగుతుంటారు. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఈ దోషం ఉన్నట్టే లెక్క. వీడియో చూస్తున్నారంటే అంతమంది కూడా మనం చెప్పుకున్నాం. ఈ వీడియో చూస్తున్నారు అంటే పితృదోషం ఉండి వాళ్ళ జీవితంలో వాళ్ళకు ఉండేటువంటి బాధల నుంచి విముక్తి కలగబోతుంది అని చెప్పడానికి శుభశకునమే ఈ వీడియో వాళ్ళ కంట్లో పట్టం. ఓకే, అంతే కదా. ఈ వీడియో చూశారు అంటే దాని ఆ బాధ విముక్తి జరుగుతుంది, దాని కారణం ఏదైతే పరిష్కారం ఉందో ఆ పరిహారం దొరుకుతుంది. దాన్ని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతే తప్పనిసరిగా వాళ్ళ బాధ విముక్తి జరుగుతుంది అనేది ఖచ్చితంగా చెప్పవచ్చు. అంటే బ్యాడ్ టైంలో గుడ్ టైం. ఏదైతే బాధల్లో ఉన్నారో వాళ్ళకి ఊరట కలగడానికి జరిగేటువంటి ఒక విధానమే మన ఇది. అంటే ఈ వీడియో చూసేటువంటి వాళ్ళకి ఇక్కడ కొంతమంది చూడండి, వాళ్ళు చూడరు, ఎవరో చూసి ఎవరికో పంపిస్తారు. అంటే ఈ వీడియో షేర్ చేస్తారు కదా, వాట్సాప్లో ఫేస్బుక్లో షేర్ చేస్తారు. నువ్వు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నావు చూడు, ఒకసారి చూడు అని. అలా నా దగ్గరికి చాలామంది వచ్చారు. అంటే మీరు చెప్తున్నారు, మేము చూస్తున్నాము, మీరు చెప్తున్న దానికి మాకు 100% సింక్ అవుతుంది. అంటే ఇక్కడ ఓ మాట చెప్పాలి అంటే, మనం ఈ పితృదోషం, స్త్రీ శాపం ఉండేటువంటి వాళ్ళ బాధలన్నీ కూడా గత వీడియోలో మనం చేసాం. ఎన్ని రకాల బాధలు ఉంటాయి, ఎలా ఉంటాయి, వాటి పరిష్కారమే మోక్షనారాయణ బలి అని చెప్పుకున్నాం. మరలా నా దగ్గరికి జాతకానికి వచ్చిన తర్వాత కూడా అదే చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే అవే ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మాత్రమే ఆ జాతకాన్ని తీసుకొస్తున్నారు, నా దగ్గరకు వస్తున్నారు. అంతమంది కూడా చెప్పుకున్నాం, నా దగ్గరికి జాతకానికి వస్తున్నా సరే వాళ్ళకి పితృదోషం ఉంటేనే నా దగ్గరకు వస్తారు, లేకపోతే రారు. దాంట్లో ఏమాత్రం కూడా ఖచ్చితం. అందులో ఇటీవల కాలంలో చూసిన కనీసం ఒక 20,000 జాతకాలలో అదే జరిగింది. ఒక్కటి కూడా పితృదోషం లేని జాతకం ఈ మధ్యకాలంలో నేను చూడలేదు. ఓకే, అంటే దానికి తప్పనిసరిగా ఆ బంధం ఉందనేదే అర్థమవుతుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళందరికీ బాధ విముక్తి కలగాలి, రుణ బాధలు తొలగాలి, వివాహం కావాలి, వివాహం అనేటువంటి భార్యాభర్తలు సఖ్యతగా ఉండాలి, అలాగే సంతానం కలగాలి, సంతానం ఆరోగ్యవంతంగా ఉండాలి, ఇంట్లో మంచి ఉద్యోగం రావాలి, వ్యాపారం బాగుండాలి, ఉన్నత స్థానంలో ఉండాలి, విదేశీ ప్రయాణాలు చేయాలి, విదేశీ స్థానంలో ఉద్యోగం కావాలి, చదువుకోవాలి. ఇట్లాంటి వాటన్నిటికీ ఒకటే పరిష్కారం. మనం డబ్బులు ఇస్తుంటాం, వెనక్కి రావట్లేదు, రుణ బాధలు ఉన్నాయి, తీరటం లేదు, ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం, కావటం లేదు. ఇట్లాంటి అన్నిటికీ ఒకటే పరిష్కారం ఏంటి అంటే గోకర్ణంలో మోక్షనారాయణ బలి. అయితే ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే, మీ దగ్గర నుంచే ఎందుకు వెళ్ళాలి, అక్కడి వెళ్తే కనుక 5,000 నుంచి కూడా పూజ చేయిస్తున్నారు అని ప్రశ్నించే వాళ్ళు చాలా మంది. 5,000 కాదు, 3,000 కూడా చేసేవాళ్ళు ఉంటారు. సో దాని గురించి కాస్త వివరణ ఇస్తారా గురుగారు, ఎందుకని ఏంటి అని అనేది? సింపుల్గా చెప్తానమ్మా. చార్మినార్ దగ్గర దొరికే రంగురాళ్ళకి, ఒక షోరూంలో దొరికే డైమండ్కి ఎంత తేడా ఉంటుందో అంతే తేడా ఉంటుంది. సర్టిఫికేషన్. ఇప్పుడు హైదరాబాద్లో చాలామంది పురోహితులు ఉన్నారు, చాలామంది జ్యోతిష్యులు ఉన్నారు. ఎంచుకొని ఏరుకొని కొంతమంది చేతనే కార్యక్రమాలు చేయించుకుంటారు, కొంతమంది దగ్గరికే జ్యోతిష్యానికి వెళ్తుంటారు. ఎందుకు? మరి అందరూ బ్రాహ్మణేగా. ఇంటి పక్కన ఉన్న ఏ బ్రాహ్మణ చోతైనా కార్యక్రమం చేయించుకోవచ్చు. లేదంటే ఇంటి ఇప్పుడు ఓ మాట చెప్పండి, బంధువులు ఉంటారు. ఇప్పుడు నేను పురోహితుడిని, నాకే చాలామంది బంధువులు ఉన్నారు. బంధువుల్లో పురోహితులు చాలామంది ఉంటారు, కానీ నేను ఇంకో పురోహితుడిని ఎంచుకొని మరి తెచ్చుకుంటా. ఎందుకు అంటే వాడికి ఉండేటువంటి ఒక అర్హత అనేది ఒకటి ఉంటుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా గోకర్ణంలో ఉండేటువంటి బ్రాహ్మణులు దాదాపు 150 మంది కుటుంబాలు ఉన్నాయి, బ్రాహ్మణ కుటుంబాలు. ఈ బ్రాహ్మణ కుటుంబాలు అని చెప్పబడేటువంటి కుటుంబాలు మాత్రమే, అన్ని బ్రాహ్మణ కుటుంబాలు అయితే కావు. దీంట్లో ముఖ్యంగా గోకర్ణంలో ఉండేటువంటి బ్రాహ్మణులు కొంతమంది అసలైన కన్నడ బ్రాహ్మణులు, కొంతమంది భట్టాచార్యులు అంటారు, వీళ్ళని తొందరగా తీసుకోం. అలాగే మహారాష్ట్ర బ్రాహ్మిన్స్ ఉంటారు, నార్త్ ఇండియన్స్. ఆ సిస్టమ్కి ఈ సిస్టమ్కి అసలు సంబంధం లేదు. వాళ్ళది శుక్ల యజుర్వేదం, మనది కృష్ణ యజుర్వేదం. మనది కృష్ణ యజుర్వేద అంతర్గత మోక్షనారాయణ విధానం మనం చేసేటువంటిది. సో పూజ ప్రాసెస్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. అలాగే బ్రాహ్మడు కాని వాళ్ళు మంత్రం చెప్పడానికి, బ్రాహ్మణ మంత్రం చెప్పడానికి చాలా తేడా ఉంటుంది. మొన్న ఈ మధ్య కూడా ఈ పెళ్లిలో ఉండేటువంటి మంత్రాలను వక్రీకరిస్తూ, ఆయన పేరేదో ఉంది, ఒక ఆయన నరేషు, ఒక ఆయన
తర్వాత ఇంకొక ఆయన కూడా ఎవరో ఏదో చెప్పారు, బైరు నరేష్. బైర్ నరేష్ ఒకటి, ఇంకొకటి ఎవడో చెప్పాడు, వాడెవడో దరిద్రుడు, మాంగళ్యం తంతునానైనా మమ జీవన హేతునా కంఠే పత్నామి సుభగే త్వంజీవ శరదాం శతం అంటే దాంట్లో నానా అర్థాలు తీసుకున్నాడు వాడు. వాడికి అర్థమైనటువంటి అర్థం ఒకటే వాడి ఉంది. బుద్ధి అంతే కాబట్టి వాడికి వాడి వక్ర అర్థమైంది బుద్ధి అంతే. కాబట్టి వక్ర ఆలోచన ఉంటుంది కాబట్టి ఆ అర్థం కూడా వక్రంగానే ఉంటుంది వాడికి కదా. కానీ అంటే వాడు తీసుకున్న అర్థానికి నిజంగా బ్రాహ్మణ చెప్పేటువంటి అర్థానికి చాలా తేడా ఉంది కదా. అవునా? శుభగే అనేటువంటి ఒక్క మాటని తీసుకొని వాడు దాన్ని చెడుగా అర్థం తీసాడు అసలు. అది ఎంత మంచి పదం అనేది వాడికి అర్థం కాదు. అలాగే బ్రాహ్మణులు చేసేదానికి నాన్ బ్రాహ్మణ్స్ చేసేదానికి, మరి మీ ఇళ్ళకు కూడా ఏదైనా వ్రతాలు ఏమైనా ఉంటే మరి నాన్ బ్రాహ్మణ్స్ని పిలిపించుకొని పురోహితులు ఉంటే చేయించుకోవచ్చుగా. బ్రాహ్మణ్స్ని ఎందుకు పిలుచుకుంటారు? బ్రాహ్మణే కావాలని చెప్పి ఎందుకంటారు? బ్రాహ్మణులు కాని వాళ్ళు కూడా హైదరాబాద్లో చలామణి అవుతున్నారు. ముఖ్యంగా ఎక్కువ కర్ణాటక నుంచి వచ్చినటువంటి వాళ్ళు, నేను వాళ్ళని ఆక్షేపించడల్లా, వాళ్ళకి అసలు యజ్ఞోపవీతం ఉండదు, యజ్ఞోపవీతం వేసుకుంటారు. మనకు ఉపనయనంలో దొంగ జంజం అని ఒకటి వేసుకుంటాం, వేసి తీసేస్తాం ఆచమనీయం కోసం వేసుకొని. అలానే వీళ్ళు జీవితాంతకాలం దొంగ జంజంతోనే ఉంటున్నారు. వాళ్ళ పేర్లు అసలు ఏవి ఉండవు. వాళ్ళ పేర్లు పెట్టుకునేది ఏంటంటే శర్మ అని, శాస్త్రి అని చివరిలో తగిలించుకుంటున్నారు. శాస్త్రి శర్మ అని తగిలించుకున్నంత మాత్రాన వాడు సద్బ్రాహ్మడు కాడు, వాడు ఆ బ్రాహ్మణ జాతిలో చెందినవాడు కాడు. అలాగే వేద విద్యల్ని పుట్టినప్పటి నుంచి కష్టపడి 8 ఏళ్ళు రాగానే ఉపనయనం చేసుకొని 9వ సంవత్సరం నుంచి వేద కర్మలు వేద అభ్యాసం చేసుకుంటూ నేర్చుకునేటువంటి బ్రాహ్మణులు కారు. అలాంటి వాళ్ళతో చేయించుకుంటే ఎంతవరకు ఫలితం వస్తుందనేది మీరే ఆలోచించుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ దీంట్లో నేను చేయించుకునేటప్పుడు, అంతకుముందు కూడా చెప్పాను, నేను చేయించుకునేటప్పుడు అక్కడ కొంతవరకు తెలుసుకొని విధానం చూసి ఎవరు బ్రాహ్మణులు ఎవరు కాదు అని చెప్పి ఎంచుకున్న తర్వాత ఒక గురువు గారితో, ఇప్పుడు నేనున్నానమ్మా, నేను చేస్తే కొంతమందికి పనులు అవుతున్నాయి అన్నప్పుడు నన్ను ఫాలో అవుతుంటారు. అలాగే నేను ఎవరి దగ్గర అయితే చేయించుకున్నానో ఆ సత్ఫలితాన్ని పొందగలిగానో వాళ్ళ దగ్గరికి మాత్రమే తీసుకుని వెళ్ళి చేయించడం అనేది జరుగుతుంది. అలాంటి వాళ్ళకి ఇప్పుడు నిజంగా కరెక్ట్గా చేసేవాడు వజ్రాన్ని రంగురాయిని ఒకే ధర కొనగలుగుతామా మనం? కొనలేం కదా. కాబట్టి ఎవరైతే, నేను సర్టిఫై చేయటం కాదు, నాకు నచ్చిన విధానం, నాకు తెలిసిన విధానం ఉంది అంటే ఇలా చేస్తారని చెప్పి తెలుసు కాబట్టి ఆ విధానాన్ని అక్కడ వాళ్ళు తప్పట్లేదు. వాళ్ళు ఒకవేళ ఒక 10 మంది ఎక్కువైనా సరే డేట్ పోస్ట్ పోన్ చేయటమో, టైం తర్వాత ఇంకో బ్యాచ్లో పెట్టి కూర్చోబెట్టి చేయించడమో తప్పితే సామూహికంగా 100 మందిని ఒకటేసారి కూర్చోబెట్టి చేయించడం అనేది వాళ్ళ దగ్గర ఉండదు. ఎవరి బ్రాహ్మణులు వాళ్ళకు ఉంటారు, హోమానికి ఇంకో 2 బ్రాహ్మణులు ఎక్స్ట్రా వస్తుంటారు, ఇంత విధానంగా చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఏదైతే విధి విధానంగా చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి మాత్రమే మనం తీసుకెళ్తున్నాం, వాళ్ళతో మాత్రమే చేస్తున్నాం కాబట్టి ఇక ఎక్కువ ఉంటుంది తప్పనిసరిగా. రైట్. అయితే గురుగారు ఇక్కడ ఇంకొకటి తెలియాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇందులో కూడా మీరు చేయించే దాంట్లో కూడా 2-3 రకాలుగా ఉన్నాయి కదా. అది అందరికీ అందుబాటులో ఉండే ధరలోది ఒకటి, అంటే అన్ని కలిసి వచ్చి వాళ్ళ దోషం పోగొట్టేది ఒక రోజులో చేసుకునేది చేయిస్తున్నారు. అలాగే కొంచెం మేము పెట్టుకోగలుగుతాం, మాకున్న సమస్యల నుంచి మాకు పరిష్కార మార్గం కావాలి అని అనుకునే వాళ్ళకి వేరేవి కూడా ఉన్నాయి కదా. 2 రోజులు. 2 రోజులు. ఇక్కడ దీంట్లో ఏంటంటేనమ్మా, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచన, ప్రేతాత్మ ఆవాహన, నారాయణ నాకబలి, మోక్షనారాయణ బలి, త్రిపిండి శ్రార్థం, తిలహవనం, గాయత్రి హవనం, ఇవి కార్యక్రమంలో ఉండేటువంటి విధానాలు. దీన్ని 2 రోజులుగా డివైడ్ చేస్తారు. ప్రేతాత్మ ఆవాహన జరిగి ఒక రాత్రి గడిచిన తర్వాత మరుసటి రోజు మోక్షనారాయణ బలి చేస్తారు. ఓకే. 2 రోజులు చేసేటువంటి దాన్ని. ఒక్క రోజుది చేయించుకునే దానికి 2 రోజులు చేయించుకునే దానికి డిఫరెన్స్ ఉంటుంది కదండి. మరి మేము అది చేయించుకోకపోతే మాకు ఏం లాభం అని అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? చెప్తానమ్మా. ఒక రోజు చేయించుకోవడానికి వాళ్ళ రోజున ఎక్స్పెన్సివ్, కొంచెం ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం. మరి 2 రోజులు చేయించుకోవాలంటే ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంటుంది. 2 రోజులు చేయించుకుంటే ఒక ఫలితం వస్తుందా, ఒక రోజు చేయించుకుంటే ఒక ఫలితం వస్తుందా అంటే, అవకాశం ఉంటే 2 రోజులు చేయించుకోవచ్చు. కానీ ఒకరోజు చేయించుకున్న దాంట్లో ఫలితం రాలేదు అని చెప్పడానికి అంతకంటే ఛాన్స్ లేదు. దేనికంటే నేను కూడా ఒకటే రోజు చేయించుకున్నా, చెప్తున్నా కదా, ఒకటే రోజు చేయించుకున్నా. ఆ తర్వాత మరలా నాకు ఇష్టమై 2 రోజులు చేయించుకున్నాను నేను. అంటే ఒక రోజు చేయించుకున్న స్థితి నుంచి 2 రోజులు ఫ్రీగా ప్రశాంతంగా చేయించుకునే స్థాయికే ఈ మొదటి పూజ తీసుకెళ్తుంది. అంటే ఆ స్థాయి ఓపిక ఉంది అంటే డెఫినెట్ గా మంచి చేయించుకోండి. లేదు అంటే కనుక మనసులో ఆ సంకోచం ఏమీ వద్దు, బాధపడాల్సిన అనుమానమే లేదు. నేను చెప్తున్నా కదా, నేనే చేయించుకున్నా. నేనే ఒకరోజు చేయించుకున్నాను. చేయించుకున్న తర్వాత బాగుంది నిజంగా. అసలు అప్పటికి ఇప్పటికీ నా లైఫ్ కంపారిజన్ చేసుకుంటే అసలు సంబంధమే లేదు. 2018 సెప్టెంబర్ దగ్గర నుంచి నా లైఫ్ స్టైల్ చూసుకుంటే గ్రాడ్యువల్గా ఇంకా ఒక స్థాయికి వెళ్తున్నాం తప్పితే ఎక్కడ డ్రాప్ అంటే ఇంతవరకు నాకు అంతకుముందు ఉండేది. ఒక 2 ఇయర్స్ బాగుండేది,
ఒక 1 ఇయర్ ఏదో ఒక బ్రేక్ వచ్చేది. అప్స్ అండ్ డౌన్స్ అనేది ఉండేది, ఎక్కువ ఇప్పుడు ఉండేవి. ఎక్కడా లేకుండా సాఫీ. అలాంటి పరిస్థితి ఇంతవరకు నాకు తెలియలా. డౌన్ అనేటువంటి మనస్తాపం పొందడం, బాధపడిపోయి ఏమో దాని గురించి ఆలోచిస్తూ కూర్చోవడం నిజంగా చెప్తున్నా నాకు ధైర్యాన్ని ఇచ్చింది. రైట్. ముఖ్యంగా అంటే జీవితాన్ని ఎలా గడిపితే ముందుకు వెళ్తామనే ఒక విధానం గట్టిగా తెలిసి వచ్చింది. అలాగే మనం పడుతున్న కష్టానికి సంపూర్ణమైనటువంటి ఫలితం. నేను పడుతున్నటువంటి కష్టం నిజంగా నాకు చాలా ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి. కానీ నేను ధైర్యంగా ప్రతి ఒక్కరితో చెప్పగలిగేటువంటిది ఏంటంటే, ఎన్ని సమస్యలు వచ్చినా నేను మానసికమైనటువంటి వేదన మాత్రం పొందట్లేదు. అంటే ఆ స్థాయికి మన మానసిక స్థితిని తీసుకెళ్ళింది, నా ఆర్థిక స్థితిని తీసుకెళ్ళింది, అలాగే ధైర్యాన్ని కూడా నింపింది. రైట్. అవును. నాకు నిజంగా నేను గోకర్ణం వెళ్తున్నాను అంటే ఆనందం కోసమే వెళ్తున్నా. ఇప్పుడు మళ్ళీ కేవలం భగవంతుని దర్శనం చేసుకుంటే నాకేదో ఇంకా జరగబోతుంది, ఇంకా జరుగుతుంది. అక్కడికి వెళ్ళొచ్చిన ప్రతిసారి ఒక మంచి మార్పు జరుగుతుంది. అంటే ఇప్పుడు నేను కంపేర్ చేసుకోవచ్చో చేసుకోకూడదు, మీతో నేను ట్రావెల్ చేయడం స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అవుతుంది. అంటే ప్రత్యక్షంగా నేను కూడా ఆ రిజల్ట్ చూశాను కాబట్టి నేను కూడా చెప్పొచ్చు అనుకుంటున్నాను. మీరు ఏదైతే ఇప్పుడు చెప్తున్నారో అక్షరాల మీకు తెలుసు, నాతో ట్రావెల్ చేస్తున్నారు, నేను ఎలా మారిపోయాను, ఎలా ఉంటున్నాను అనేది కూడా మీకు తెలుసు. సో అంటే ఏదో పెద్ద కష్టాలు కాకపోయినా పడేవన్నీ పడి అయిపోయిన తర్వాత మానసిక ఆందోళన అనేది మీరు ఏదైతే చెప్పారో ఆ స్థితి నుంచి నిజంగా ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నా, ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నా, ఆ నెక్స్ట్ లెవెల్కే నేను ట్రావెల్ చేస్తున్నా తప్ప ఆ బ్యాక్ సైడ్ ఏదైతే పడ్డ ఆవేదన అసలు లేనే లేదు నిజంగా. మరి నేను చేయించుకున్నది కూడా మీ ద్వారానే, మామూలు ఒక్కరోజు పూజనే చేయించుకున్నాను నేను. అవునా, మిమ్మల్ని కలిసాకే మీరు చెప్పాకే మీరు వెళ్ళరండి అమ్మా అన్నాము. ఆ తర్వాత ఇంకేమి మాట్లాడొద్దమ్మా, నేను అందరికీ చెప్తున్నాను కదా మీరు వెళ్ళేసి రండి అని అన్నారు. ఇలానే వెళ్ళొచ్చిన తర్వాత ప్రశాంతత లేని వాళ్ళు ఎవరు లేరు నిజంగా. ఇటీవల నాకు ఒక డాక్టర్స్ అంటే సైన్స్ తొందరగా నమ్మరు, అలాంటిది నేను చెప్పాను, సంతానం లేదు, పెళ్ళి 17 ఏళ్ళు అయింది దానికి, పోయిరాని స్వామి బాగుంటుందన్న. మొన్న అతను ఇంకోతన్ని తీసుకొచ్చింది, అతను బయట ఉన్నాడు, ఈ డాక్టర్ గారు బయట ఏదో ఫోన్ మాట్లాడుతున్నాడు. ఫస్ట్ ఇతను వచ్చాడు, నాకు ఇట్లా పలానా డాక్టర్ గారు చెప్పారని నేను వచ్చానండి అంటే, మంచిదండి అని అన్న. ఆయన చేయించుకున్నారు, పోయిన నెలలో వెళ్ళొచ్చారు. వాళ్ళ మిసెస్ కన్సీవ్ అయింది స్వామి అని అన్నాడు. నాకు అర్థం కాల, నిజమా అన్న. అంటే ఒక్క నిమిషం ఉండండి, డాక్టర్ గారు బయటే ఉన్నారని చెప్పి లోపలికి పిలిచి మా గురుగారు ఆయన పలకరించాడు. నమస్కారం గురుగారు, నిజంగా మీరు చెప్పిన పూజ మాత్రం సూపర్, నిజంగా చాలా బాగుంది. సో నేను వెళ్ళొచ్చాను, మా మిస్సెస్ కన్సీవ్ అయింది, మీతో ఆ మాట చెప్దామని స్వీట్స్ తీసుకొని వద్దామని చెప్పి నేను బయట నుంచి ఉన్నాను అని చెప్పాను. నిన్న ఒకతను ఫోన్ చేశాడు, ఒక ఇన్స్పెక్టర్ నా నెంబర్ వేరే అతనికి ఇచ్చాడు. అతను ఫోన్ చేశారు, మీరేవో రెమెడీస్ చెప్తారట, గోకర్ణం చెప్తారట, ముఖ్యంగా నా జాతకం ప్రకారం ఉందో లేదో ఒక్కసారి చూసి చెప్పండి, మీరు చెప్పింది తూచా తప్పకుండా ఫాలో అవ్వమని చెప్పి ఆ ఇన్స్పెక్టర్ నాతో చెప్పారు. ఆయన వెళ్ళొచ్చిన తర్వాత ఆయన లైఫ్ కంప్లీట్గా అసలు డిఫరెంట్గా ఉందిట, చాలా హ్యాపీగా ఉన్నారట ఆయన. మీరు చెప్తే నేను మీ దగ్గరకు వస్తానని చెప్పి నిన్న సాయంత్రమే ఫోన్ చేశాడు ఆయన. అంటే ఇక్కడ సైన్స్ని పెద్దగా, అంటే సైన్స్ని మాత్రమే నమ్ముతూ మన శాస్త్రాన్ని నమ్మకూడని ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు కూడా తప్పనిసరిగా వీటిని ఫాలో అవుతూ ఈ రకమైనటువంటి పరిహారాలు చేసుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్తున్నారు అంటే చెప్పుకోదగ్గ విషయం కదా. డెఫినెట్గా సైన్స్ కంటే ముందు కనిపెట్టింది మన శాస్త్రమే సైన్స్ వచ్చింది మన శాస్త్రం నుంచి, మన వేదాల నుంచి. డెఫినెట్గా నమ్మాలి. వేదం లేకపోతే, శాస్త్రం లేకపోతే, మన హిందూ ధర్మం, మన ఆచారాలు వ్యవహారాలు లేకపోతే, సనాతనం అనేది లేకపోతే వాళ్ళ రోజున సైన్స్ అనేటువంటి మాట కూడా లేదు. అవును, మూర్ఖులకి కాదు ఈ వీడియో, ధర్మాన్ని నమ్మే వాళ్ళకి. అయితే ఈ పూజ కూడా ఎవరైనా సరే నమ్మకంతో, డెఫినెట్గా ఇంతకంటే బాగుంటుంది అన్న నమ్మకంతో చేయించుకుంటే ఆ డిఫరెన్స్ అనేది చూడొచ్చు అని అంటే. ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తున్నారు దీంట్లో, అంటే వీడియో చెప్తున్నాను, చాలామంది తగ్గించండి అది ఇదని అడుగుతుంటారు. నిజంగా నేను చేసే పూజ అయితే నేను ఏదైనా తగ్గిస్తా, 10 రూపాయలు తగ్గించినట్టు తగ్గిస్తా. అక్కడికి తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి మీరు పూజ చేయించుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళతో ఇప్పుడు ఒక స్థాయిలో మనం ఒక 10 మందిని పంపిస్తూ ఉన్నామంటే వాడికి ఒక గురువు గారు. ఇప్పుడు మొన్న నేను వెళ్ళాను, మే నెలలో వెళ్ళినప్పుడు నాకు బ్రహ్మరథం పెట్టారు. వెళ్ళాను, చక్కగా దర్శనం, లోపల స్పెషల్గా దర్శనం తీసుకెళ్లారు, అభిషేకం చేయించారు, వినాయకుడికి ఈశ్వరుడికి అభిషేకం చేయించారు. అక్కడ ఏదో బియ్యం ఇలాంటివి ఉంటే అవన్నీ కూడా దానం ఇప్పించారు దేవస్థానానికి, ఇవంతా చేశారు. ఆ స్థాయిలో ఉన్నప్పుడు అడిగితే 1000 రూపాయలు 2000 తగ్గిస్తారు. కానీ 1000 రూపాయల కోసం 2000 కోసం మళ్ళీ మనం మాట్లాడి మన స్థాయిని మనం తగ్గించుకోవడం. మనం అప్పుడు స్టార్టింగ్ లో వీడియోస్ చేసినప్పుడు వెళ్ళినప్పుడే గోకర్ణంలో అడుగడుగున ఆపుతున్నారు, మీ వీడియోస్ చూసే వచ్చాము అని ఎంతో మంది ఫోటోలు తీసుకున్నారు కదా. నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది, వాళ్ళ లైఫ్ లో చేంజ్ వస్తోంది అని అనేది. 100%. మీరు మహాళాయ పక్షాలు పోయిన సంవత్సరంలో మహాళాయ పక్షాలు మనం వెళ్ళినప్పుడు
మన వీడియో ద్వారా మనతో వచ్చినటువంటి జనం ఎంతమంది ఉన్నారో దానికి రెట్టింపు జనాలు మన వీడియోలు చూసి వేరే రాష్ట్రాల నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అవును గురుగారు, అదైతే కర్ణాటక నిజమే. నుంచి కావచ్చు, మహారాష్ట్ర, కేజీఎఫ్ నుంచి వెళ్ళారు ఒక ఆవిడ, మ్మ్. ఒక ఇన్స్పెక్టర్ మిస్సెస్ ఆవిడ. కేజీఎఫ్ ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్ నుంచి నాకు ఫోన్ చేశారు ఆవిడ. అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత ఫోన్ చేశారు, మీ వీడియో చూసి మేము గోకర్ణం వెళ్ళొచ్చాం గురువు గారు, చాలా బాగుంది, మా అమ్మాయికి. అంతేందుకు దుబాయ్ నుంచి యుఎస్ నుంచి US కూడా నుంచి మనకి ఆన్లైన్ లో చేసుకుంటున్నారు. సో కాబట్టి ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా నిజంగా అక్కడికి వెళ్ళొచ్చి పూజ చేయించుకున్నటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడాను పని కాలేదు, బాగాలేదు అని చెప్పిన వాళ్ళు 0%. బాలేదు అన్న వాళ్ళకి ఏం చెప్తారు? అంటే వాళ్ళకి ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉంటుండొచ్చు కదా, వాళ్ళకి ఇప్పుడు అందరూ ఒకేలాగా చెప్పారు కదా. మనకు ఒక కామెంట్ కూడా వచ్చింది, నేను అది బేస్ చేసుకొని అంటున్నాను, నేను చేయించుకున్నాను గురువు గారు, మరి నాకేమైతే రిజల్ట్ లేదు అని అనేసి వచ్చారు. చెప్తాను మరి వాళ్ళకి కూడా ఒక సమాధానం చెప్పాలి. ఇక్కడ ముఖ్యంగా కర్మ అనేది ఒకటి ఉంటుంది, మనం చేస్తున్నదే కర్మ విముక్తి కోసం చేస్తున్నట్టున్నదే మోక్షనారాయణ వారి. దీంట్లో కొంతమందికి విత్ ఇన్ అవర్స్లో రిజల్ట్ రావచ్చు, విత్ ఇన్ డేస్, విత్ ఇన్ వీక్స్, విత్ ఇన్ మంత్స్, పక్కా విత్ ఇన్ 1 year. 1 year అయిందా మనం వెళ్ళొచ్చి, ఇంకా కాలేదు. అవును. నిజంగా చెప్తున్నా, లాస్ట్ ఇయర్ మహాలయ పక్షాల్లోనే నాకు కర్మ విముక్తి జరగడానికి సంవత్సరం పట్టింది, నాకు చాలా కొద్ది రోజులు తొందరగా వచ్చేసింది. అవునా? అంటే వాళ్ళకు ఉండేటువంటి కర్మని బట్టి ఉంటుంది, పూర్వీకులు చేసినటువంటి పాపాలు శాపాలు ఏవైతే ఉంటాయో వాటిని బట్టి కూడా వాటి వచ్చేటువంటి ఒక సమయం అనేది తీసుకుంటూ ఉంటుంది. కాబట్టి విత్ ఇన్ 1 year 100%. 1 year నేను ఒకటే మాట చెప్తా, ఇప్పుడు చాలామంది కూడా దీని బేస్ చేసుకొని కాదు, కొంతమంది అడుగుతుంటారు వెళ్ళొచ్చిన వెంటనే పని కాలేదు అని. నేను అదే చెప్తాను, ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు కొత్తగా నేను ఏం చెప్తున్నాను అంటే, అమ్మ చేయించుకొచ్చిన తర్వాత సంవత్సర కాలం పాటు మాత్రం సమయం తీసుకుంటుంది తప్పనిసరిగా. సంవత్సరం పట్టదు, ఆ దారులు ఉంటే మీరు మనం చెప్పడం కనీసం ఎక్కువ టైం చెప్పామనుకోండి, ఒక 1 year చెప్పామనుకోండి, వాళ్ళకి 3 monthsలో 4 monthsలో శుభం జరిగితే హ్యాపీ కదా. అవును అవును. అందుకని నేను 1 year టైం చెప్పడం మొదలుపెట్టాను నేను. కాబట్టి 1 year ఖచ్చితంగా అనుకుందాం. 1 year దాటిన తర్వాత మాత్రం ఫలితం కలక్కపోవడం అనేది మాత్రం నథింగ్. దాని అయితే గురించి ఇంకో ప్రశ్న కూడా, మేము నాసిక్లో చేయించుకున్నామండి నారాయణ బలి అని అంటారు, మరి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటారు? అక్కడ నారాయణ నాకబలి చేస్తారు, అక్కడ మోక్షనారాయణ బలి చేయరు. అక్కడ మోక్ష నారాయణ బలి అంటే ఇక్కడ గోకర్ణంలో గోకర్ణం మాత్రమే చేస్తారు. మోక్షనారాయణ బలి ఇక్కడ చేస్తారు, అక్కడ చేసేది నారాయణ నాకబలి. అక్కడ 3 రోజులు చేస్తారు, కానీ అక్కడ ప్రేతాత్మ ఆవాహన ఉండదు. త్రిపిండి శ్రార్థం నారాయణ నాకబలి మాత్రమే ఉంటాయి. ఈ గాయత్రి హవనాలు ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు అది చేయించుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఇది కూడా చేయించుకోవచ్చా, లేకపోతే ఇదొక్కటి చేయించుకుంటే చాలా, అక్కడ చేయించుకోవాల్సిన అవసరం లేదు? మీరు చెప్పినట్టుగా నిజంగా మాకు ఇంకా మొండిగా ఉంది, ఇంకా మాకు పనులు కావటం లేదు అనుకునేటువంటి వాళ్ళకి మోక్షనారాయణ బలి చేయించుకున్న తర్వాత అవకాశం ఉంటే త్రయంబకేశ్వరంలో సర్పదోష నివారణ పూజ అంతే. అంటే మీరు సర్పదోషణ నివారణకి మన దగ్గర ఇంట్లో చేయించుకోవాలి, ఆశ్లేష బలి వేరు, సర్పదోషం వేరు. అంటే 2 సేమ్ కాదా? కాదు, ఆశ్లేష బలి వేరు. సర్పదోషం అంటే ఎలా వస్తుందంటారు? సర్పదోషం అంటే రాహుకేతుల వల్లనే వస్తుంది, ఈ పితృదోష కారకమే అవుతున్నాయి అవి కూడా. కానీ సంపూర్ణంగా ఇప్పుడు ఆశ్లేష బలి అనేది మనం ఎందుకు చెప్పామంటే, ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళకి ఆశ్లేష బలి అని ఒకటి ఉంటుంది, దాన్ని వేరే చోట చేస్తున్నారు. అక్కడ మన కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయంలో చేస్తున్నారు, కానీ అక్కడ సామూహికంగా చేస్తున్నారు. 1.5 hourలో మొత్తం అయిపోతుంది. అసలు ఒక మాట చెప్పాలంటే ఆశ్లేష బలికి ముగ్గు వేయడానికి కనీసం 3 hours పడుతుంది. అవును, మీరు నాకు చాలా ఫోటోస్ అవన్నీ గతంలో కూడా మనం ఒక వీడియోలో 3.5 hours పడుతుంది దాదాపు. అది ఇంట్లో చేయించుకోవడం చాలా ఉత్తమం. పూజ చేయించుకోవడం అనేది 3 గంటలు పడుతుంది, అలాంటిది 1.5 అయిపోతుంది. అంటే మనం ఏం చేస్తాం, అందులో సామూహికంగా ఒకే విస్తలో 10 మంది భోజనం చేస్తే ఆకలి తీరదు. స్థలం యొక్క మహత్యం అని ఉంటుంది, కానీ సామూహికమైనటువంటి పరిస్థితిలో ఉండదు కదమ్మా. రైట్, ఓకే. అక్కడైనా మనం ఒక్కడమే మన ప్లేట్లో తింటాం, కానీ పక్క వాళ్ళని కూర్చోబెట్టి తిన్నాం కదా. సో కాబట్టి ఏదేమైనా స్థల ప్రభావం ఉన్నా కూడాను చేసే విధానం కూడా ఉండాలి తప్పనిసరి. ఇప్పుడు మనం గోకర్ణంలో కూడా కొంతమంది చేతనే మనం తీసుకొని ఎందుకు చేస్తున్నాము, కేవలం దాంట్లో వాళ్ళు చేసేటువంటి విధానం బాగుంది, ఇండివిజువల్గా చేస్తున్నారు, ఎవరికి వాళ్ళకే చేస్తున్నారు, అందరు కలిపి చేయట్లేదు కదా. క్షేత్ర మహత్యం కదా అని చెప్పి అందరికి 100 మంది కలిపి ఉండదు కదా, ఉండదు, సామూహికంగా ఉండదు. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఇక్కడ చేయించుకున్న తర్వాత త్రయంబకేశ్వరంలో సర్పదోష నివారణ పూజ మాత్రమే, ఇక వేరే నారాయణ నాగబలి ఇవన్నీ వద్దు. నారాయణ నాగబలి మోక్షనారాయణ బలిలోనే అయిపోతుంది మనకి. కాబట్టి అలా అక్కడికి వెళ్ళి నారాయణ నాగబలి అక్కర్లా. ఇప్పుడు చాలామంది మేము డైరెక్ట్ నారాయణ నాగబలి చేయించుకుంటాం, అక్కడ సర్పదోష నివారణ పూజ చేయించుకుంటున్నాం చాలామంది చెప్తున్నారు. కొంతమంది జ్యోతిష్యులు డైరెక్ట్ త్రయంబకేశ్వరానికి ప్రిఫర్ చేస్తున్నారు. కానీ
అది చేయించుకోవాలన్నా ముందు మోక్షనారాయణ వారు చేయించవలసింది. ఓకే. నిన్న ఒకళ్ళు వచ్చారు నా దగ్గరికి, 3 సార్లు నారాయణ నాగబలి 3 సంవత్సరాలు చేయించారట వరుసన. రోజుకు 3 రోజులు, ఒకసారికి 3 రోజులు, అవును. అలా 3 సంవత్సరాలు చేయించాము. ఇప్పుడు ఈ చేయించి 3 సంవత్సరాలు అయింది, మాకు ఏ రకమైన ఫలితం లేదు. అసలు మోక్షనారాయణ వారు చేయించకుండా ఏ రకమైనటువంటి పూజ చేయించినా దానివల్ల ఫలితం దక్కదు అని మనం చెప్తున్నాం. కాబట్టి ఇది చేయించకుండా నారాయణ నాగబలి 3 సార్లు కాదు 30 సార్లు చేయించినా ఈ రకమైనటువంటి అంటే సమస్య తీవ్రత ఎక్కువ ఉంటే ఏది అలాంటివన్నీ వేరేవేవి కాదు, ఫస్ట్ మోక్ష నారాయణ బలి చేయించుకున్న తర్వాత సర్పదోష నివారణ పూజ చేయించండి, 100% వర్క్. రైట్. అయితే ఇక్కడ లాస్ట్గా వీడియో లెంతీ అయిపోయిందేమో, బట్ స్టిల్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ కావాలి, ప్రతి ఒక్కళ్ళు గతంలో కూడా ఇలానే అడిగారు కాబట్టి. అయితే ఇక్కడ సమస్యలు ఉన్నట్టయితే వాళ్ళ సమస్యలు ఏంటో చెప్పుకొని ఆ పూజ ప్రాసెస్ అనేది చేయించుకోవచ్చు అనేది ఒక్క విషయం నేను చెప్పాలి అని అనుకుంటున్నాను, ఎందుకంటే చేయించుకున్నాను కాబట్టి. మా సమస్యలు ఎలా తెలుస్తాయండి, వాళ్ళు ఎలా చేస్తారండి అని అడుగుతారు కదా, సో వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్. రైట్. సో ఎప్పుడు అంటున్నారు గురువు గారు ఇప్పుడు గోకర్ణ అంటూ? ఆగస్టు 30వ తారీఖు, శుక్రవారం. అంటే ఆ రోజు పర్టికులర్గా ఏమైనా ప్రత్యేకత ఉందా? దేనికంటే శ్రావణ బహుళ త్రయోదశి శనివారం అయింది, 31వ తారీఖు శనివారం అయింది. త్రయోదశి పితృకార్యాలకి దశమి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, గురువారం, ఇట్లాంటి వారాలు, ఇట్లాంటి తిథులు ముఖ్యంగా ప్రధానంగా ఉండేటువంటి తిథులు. కాబట్టి శ్రావణ బహుళ అమావాస్య అయింది, త్రయోదశి అయింది మనకి. శ్రావణ బహుళ త్రయోదశి ఆగస్టు 31వ తారీఖు అయింది. కాబట్టి ఆగస్టు 31వ తారీఖు అక్కడ పూజ ఉంటుంది కాబట్టి ఆగస్టు 30వ తారీఖు ఇక్కడ బస్సులో బయలుదేరుతాం, 31వ తారీఖు పూజ ఉంటుంది అక్కడ. తర్వాత మనకి 1వ తారీఖు సెప్టెంబర్ 1వ తారీఖు హైదరాబాద్లో ఉంటాం. రైట్ గురుగారు. సో ఆదివారం రోజు అంతే ఆదివారం పొద్దున ఉంటాం కాబట్టి వచ్చిన వాళ్ళు ఎవరైనా రెస్ట్ తీసుకోవాలన్నా కూడాను వెంటనే ఆఫీస్కి పోవాలి, షాపులకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు కూడా రెస్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆగస్టు 1వ తారీఖు సండే మార్నింగ్ ఇక్కడ దిగుతాం, రెస్ట్ తీసుకొని 2 నుంచి యథావి. రైట్ గురుగారు. సో ఈ నెక్స్ట్ ట్రిప్కి ఎవరైతే వెళ్ళాలి అని అనుకుంటున్నారో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేస్తే మీకు ఇన్ ఫుల్ డీటెయిల్స్ ట్రావెలింగ్ గురించి కానీ అక్కడ పూజ గురించి కానీ చెప్పడం జరుగుతుంది. ధన్యవాదాలు గురువు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.